ఐపీఎల్ 2026 సీజన్ తొలి మ్యాచ్లోనే పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మిశ్రమ అనుభవాలను ఎదుర్కొన్నాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన పోరులో ఇన్నింగ్స్ 12వ ఓవర్లో కూపర్ కనాలి కొట్టిన వేగవంతమైన షాట్ నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న అయ్యర్ మణికట్టుకు బలంగా తగిలింది. తీవ్రమైన నొప్పితో విలవిలలాడినప్పటికీ ప్రాథమిక చికిత్స అనంతరం అతను బ్యాటింగ్ను కొనసాగించి 18 పరుగులు చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత తన గాయంపై స్పందిస్తూ ప్రస్తుతం అంతా బాగానే ఉందని, గెలిచిన ఉత్సాహంలో ఉన్నప్పుడు ప్రతికూల విషయాల గురించి ఆలోచించనని అయ్యర్ ధీమా వ్యక్తం చేశాడు. తన గాయం వల్ల డగౌట్లో ఐస్ ప్యాక్ పెట్టుకుంటున్న సమయంలో వరుస వికెట్లు పడి ఉత్కంఠ పెరిగిన కనాలి అద్భుత ఇన్నింగ్స్తో జట్టును గెలిపించడం సంతోషకరమని కొనియాడాడు. విజయం దక్కినప్పటికీ స్లో ఓవర్ రేట్ కారణంగా శ్రేయస్ అయ్యర్ భారీ జరిమానాకు గురయ్యాడు. నిర్ణీత సమయంలోగా ఓవర్లను పూర్తి చేయడంలో పంజాబ్ కింగ్స్ విఫలం కావడంతో ఐపీఎల్ నియమావళి ప్రకారం కెప్టెన్ అయ్యర్కు 12 లక్షల రూపాయల ఫైన్ విధించారు. ఈ సీజన్లో ఇలాంటి క్రమశిక్షణ చర్యను ఎదుర్కొన్న తొలి కెప్టెన్గా శ్రేయస్ నిలిచాడు. గుజరాత్ ఇన్నింగ్స్ సమయంలో బౌలింగ్ మార్పులు మరియు ఫీల్డ్ సెట్టింగ్కు ఎక్కువ సమయం తీసుకోవడం వల్లే ఈ జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. ఒకవైపు గాయం బాధ, మరోవైపు జరిమానా వేటుపడిన టోర్నీని విజయంతో ప్రారంభించడం పంజాబ్ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది.